క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. రెడీగా 17 నోటిఫికేషన్లు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి ఈ సెప్టెంబర్ నుంచే అమలు. అక్టోబర్లో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్, నవంబర్లో మళ్లీ టెట్, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి, మే జూలైలో గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్లో, వైద్యారోగ్య శాఖ గురుకుల ట్రాన్స్కో సింగరేణి ఉద్యోగాలకు నోటిఫికేషన్స్, జనవరి నుంచి నవంబర్ దాకా పోటీ పరీక్షలు. సో మొత్తానికి జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ను నిన్న అసెంబ్లీలో పెట్టడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం. అధికారంలోకి రాగానే 32,410 మంది నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు అందజేశాం. మరో 13,505 ఉద్యోగాల నియామకం చివరి దశకు చేరుకున్నది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం. గత ప్రభుత్వంలో ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షల వాయిదాలతో నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గత ప్రభుత్వంలో పరీక్షలు పెట్టుడు, లీకవుడు, గందరగోళం, హైకోర్టుకు పోవుడు, ఆగిపోడు ఇవే కార్యక్రమం ఉండే. అట్లా లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించి ఎలాంటి లోపాలు లేకుండా సజావుగా నిర్వహిస్తున్నాం. అలాగే జాబ్ క్యాలెండర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కోచింగ్ సెంటర్లకు వచ్చింది బాధ. ఎందుకంటే ఎప్పుడు పడితే తెలియకుండా నెలల కమానం కోచింగ్ సెంటర్లు ఓ బిజినెసే చేసేటి. కానీ ఇవాళ కోచింగ్ సెంటర్లకు కూడా ఒక మంచి అవకాశమే అనుకోవాలి. ఎందుకంటే పలానా టైం నుంచి పలానా టైం వరకు మాత్రమే ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి కోచింగ్ ఇవ్వబడుతుంది. అట్లా చేసుకోవచ్చు. ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్లో నోటిఫికేషన్ రాబోతా ఉంది. మే జూలైలో గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలకు, వైద్య ఆరోగ్య శాఖ గురుకుల ట్రాన్స్కో సింగరేణి ఉద్యోగాలకు నోటిఫికేషన్స్, జనవరి నుంచి నవంబర్ దాకా పోటీ పరీక్షలు ఉంటాయని చెప్పి ఆ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి క్యాలెండర్ ని నిన్న సభలో పెట్టి నిరుద్యోగులు అయితే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఒక జాబ్ కాకపోతే ఇంకో జాబ్ కొట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మన కాక హయాంలో మొత్తం అదే కథ. ఏటా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ చేసి పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక ప్రణాళికాబద్ధంగా నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా జాబ్ క్యాలెండర్ ను ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేశారు. ఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారనే విషయాలను క్యాలెండర్లో స్పష్టంగా పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసే నెల, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలతో పాటు నియామకాలు నిర్వహించే ఏజెన్సీ, ఉద్యోగానికి కావాల్సిన అర్హతల గురించి అందులో పొందుపరిచారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్లో, గ్రూప్ 2ను డిసెంబర్లో, గ్రూప్ 3 ఎగ్జామ్స్ నవంబర్లో నిర్వహించనున్నారు. ఏడాదిలో మరో 17 నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు జాబ్ క్యాలెండర్లో పొందుపరిచారు. కొత్తగా ఇక గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్లు. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1కు ఈ ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రిలిమ్స్, జూలైలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్ 2కు వచ్చే ఏడాది మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్లో ఎగ్జామ్స్ పెట్టనున్నారు. గ్రూప్ 3కి ప్రతి ఏటా జూలైలో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఇది జాబ్ క్యాలెండర్ కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది ఏది అమలు ఇవాళ మహిళలకు ఇచ్చినటువంటి అమలు చేస్తూ ఉంది, రైతులకు ఇచ్చినటువంటిది అమలు చేస్తూ ఉంది, ఉద్యోగస్తులకు ఇచ్చిన అంశాలు అమలు చేస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884.